ట్రాన్స్ఫార్మర్స్ చూడండి ఒకసారి, మొత్తం ఎక్కడికక్కడ ఒక నిమిషం మొత్తం దాంట్లో కూరుకుపోయినాయి. ఇక్కడ ఇటు పక్కన ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇది మొత్తం ఇదైంది. టోటల్ పోల్స్ అన్నీ ఇరిగిపోయినాయి. పోల్స్ వేసుకుంటూ వస్తున్నారు, అక్కడ నెమ్మదిగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఇదంతా ఇది చేయాలంటే ఈజీగా ఒక వారం 10 రోజులు అయితే కరెక్ట్గా పట్టే అవకాశం కాదా, నిలబడుతుందా? సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇక్కడ ఒక్క నిమిషం వాగు. ఇటు రైట్ సైడ్ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది కూడా మొత్తం ఇదేంటంటే ఈ స్థాయిలో ప్రవహించినాయి వాటర్, అంటే ఈడు దాకా వచ్చినాయి. ఆ పోల్ పై వరకు నీళ్ళు వచ్చినాయి. ఇక అవతల ఉన్న గ్రామాలు ఏముంటాయి, ఆ తాండాలు ఏముంటాయి, ఇది మొత్తం నీళ్ళే అనమాట. ఇక అంటే ఆ స్థాయిలో ప్రవహించింది. ఎంత ఎత్తున ప్రవహించిందో చూడండి. ఇది ట్రాన్స్ఫార్మర్ హైట్, ఇది కింద ఉన్న వాగు హైట్. ఇది వాగు హైట్ అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ నీళ్ళంతా ముందుకు ప్రవహించున్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్నది మొత్తం విధ్వంసం చేసుకుంటూ వాటర్ ముందుకు వెళ్ళిపోయి ఆ పోచారం డ్యాంలో కలిసి అక్కడ కూడా ఒక భయంకరమైన విధ్వంసం జరిగింది, మనం చూసాం ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు మనం తాండాకి వెళ్తున్నాం. సో ఆ తాండాకి వెళ్ళే దారిలో ఉన్నాం. చెప్పే పెద్ద మనిషి. సార్ ఇది మాకు సాగు బతుకులే ఉంది సార్, ఏం లేదు మాకు, ఏం ఆస్తి ఏం మిగిలేదు సార్. మాకు ఉన్న ఆస్తులు మొత్తం పోయింది. ఏమేమి పోయినాయి ఇంట్లో అంతా? మొత్తం ఇప్పుడు మాకు మా అన్నది ఒక 9 మేకలు పోయి కొట్టుకుపోయినాయి సార్. 9 మేకలు కొట్టుకుపోయింది. ఉన్న పిల్లలకు అక్కడ టండకు వదిలి ఎత్తుకొని మా కొడుకు వెళ్ళిపోయిండు. 2 ట్రాక్టర్లు మొత్తం మునిగిపోయినాయి. మొత్తం ఇబ్బంది ఉంది సార్. ఇది మొత్తంలో ఏంటంటే మాకు ఏది తినేదందుకు 3 రోజులు ఏం పరిస్థితి లేదు. నిన్న నుంచి వాడరు, ట్యాంకర్ తీసుకొచ్చి నిన్న నుంచి వాడరు, అది ఏదో పార్సల్ ఇచ్చిండ్రు, అప్పుడు తిన్నాం. అద్వారు దాకా 3 రోజులు మాకు తిండి లేదు, తికాన్ లేదు, ఏం లేదు. ఎక్కడ పోవాలి రావడానికి కూడా మీరు ఆ గుట్ట దిగడానికి ఆ గుట్ట ఎక్కిరా? ఇప్పుడు అటు గుట్ట ఎక్కినాం. ఇక్కడ రావాలంటే ఏది లేదు, అక్కడనే ఏది చాలంటే మొత్తం నానిపోయినాం. ఏదైనా అగ్గి పెట్టుకుందాం అంటే, మంట పెడదాం అంటే మీదికెళ్ళి వర్షం పడుతుంది. పిల్లలు ఎట్లా? చిన్న పిల్లలు కూడా పిల్లలు టాపర్లా మనం ఇవి వరి ఎండ పెడతాం కదా, అవి కవర్లు దాని కింద కప్పినాం పిల్లలకు. అవి అట్లా ఇట్లా ముదురుకుపోయినాయి. పిల్లలు మొత్తం చేతులు కొంక్కుపోయినాయి. చాలా ఘోరం ఉంది, మొత్తం పరిస్థితి ఘోరం అంటే ఘోరం ఉంది సార్. మా బామడిది గిదే ఇల్లు. మా బామడిది కూడా ఏమైంది, ఇదే టండని డుమ్చి టండని. మా బామడిది ఇక్కడ ఇక్కడనే ఉంటారు, చేన్ల ఇల్లు. అయితే వాళ్ళు తిరుగులే నీళ్ళైంది. రేకుల మీద ఒక రాత్రి ఒక పగలు కూర్చున్నాడు. వాని తర్వాత మేము తాడు తీసుకొని అక్కడి నుంచి వచ్చి మేము దించుకొని పోయినాం. ఇంచుమించు ఒక 9-10 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, ఈ పరిస్థితి ఉంది సార్. ఇది చూసి ఎవరన్నా వచ్చిరా మరి లీడర్లు కానీ? ఎవరన్నా లీడర్ రాలేరు సార్. మాకు ఇది ఆడుకోలే, ఇది ఏదైనా చూడేదందుకు ఓళ్ళు రారు సార్. మాది పరిస్థితి ఘోరం పరిస్థితి. చూడండి ఈ రోడ్డు ఎంత దారుణంగా అయిపోయిందో చూడండి. మొత్తం అంతా కంకర తేలిపోయింది. ఈ రోడ్డు వెంట కనీసం 2 వీలర్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. మొత్తం చెల్లా చెదరైపోయింది, విధ్వంసమే. రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ పొలాలు చూడండి పాపం, ఎవరు ఈ రైతులంతా, ఇవన్నీ పొలాలన్నీ ఆగమైపోయినాయి. ఇవంతా పాపం ట్రైబల్సే వీళ్ళంతా. పైన గుట్టెక్కిరా మీరు? అంతా గుట్ట పైన ఎక్కినాం సార్. ఎంతమంది జనాభా తాండా అంటే 300-400 ఉంటుంది సార్. ఇది 400 మంది ఉంటారు. 400 మందికి మొత్తం మంది ఉంటాము. అందరు ఎక్కిరు అటే ఏవో తినడానికి మొత్తం ఇంట్లోకి వెళ్ళి మొత్తం బియ్యం అన్ని అడ్లు మొత్తం అన్నిపోయింది సార్. మొత్తం ఇప్పుడు మనం ఏడా చూస్తే తెలుస్తుంది ఇదంతా ముందుకు పోవాలా? సో ఇది మొత్తం ఇదంతా వాటర్, ఇదంతా ఫ్లోనే. మీదే ఇల్లు? మాదే ఇల్లు. ఏం పేరు నీ పేరు? నా పేరు థైర్యా. ఇదంతా మొత్తం నీళ్ళు వచ్చినాయా? మొత్తం నీళ్ళు ఇది కట్టెల మండి సార్. కట్టెలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇంటికి ఒక్క నిమిషం ఆగే. ఎంత దూరం, ఎంత ఎత్తు వచ్చినాయి? లోపల ఆ మందం పోయింది, లోపల పోయింది నీళ్ళు వచ్చినాయి. రెడ్ పోయినావు, స్లాబ్ ఎక్కినావా? స్లాబ్ ఎక్కారు. ఎంతసేపు ఉన్నావు స్లాబ్? 2-3 గంటలు ఉన్నారు. నేను అటు టన్నర్ ఉన్నా, మా కొడుకు మా భార్య టాండా మీద ఉన్నారు. నువ్వేడున్నావు? నేను టాండా ఉన్నాను. టాండాలో కూడా వచ్చినాయి? టాండాలో కూడా వచ్చినాయి, మొత్తం ఫుల్ వచ్చినాయి. నువ్వెట్టు పోయినావు? టాండాలో పోయినా అంటున్నావు కదా.
ఓకే ఇప్పుడు ఏమేమి పోయినాయి ఇంట్లో ఇట్లా అవి బియ్యం అన్నీ పోయినాయి, నానిపోయినాయి బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి, అన్ని నానిపోయినాయి సార్, అన్ని నానిపోయినాయి. ఇది ఎవరిది పొలం ఇది అది లక్ష్మీరామ్ది. ఏంది ఏం వేసిండు మొక్క తోట చెరుకు వేసిండేమో. ఒక్కసారి రోడ్డు చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం, కనీసం నడవడానికి కూడా అవకాశం లేదు. ఎట్లా పోతావు పెద్ద మనిషి ఆటో? ఇది చెరుకు తోట, ఇది మరి ఎవరో రైతు. ఏడి ఇప్పుడు ఆయనదేనా? మొత్తం తోట అంతా ఆగమైపోయింది. ఎవరిది ఇది? నీదేనా? మొత్తం ఇడికెళ్ళి అందక సార్ అందక. ఇప్పుడు ఇది ఏం పనికిరాదు ఇక? ఏం పని రాదా? ఏం కిందికెళ్ళి మొత్తం పిక్కుపోయినప్పుడు ఏం పని చేస్తా సార్? ఏం చేస్తా సార్? ఇది కోతకు వచ్చినట్టేనా ఇది? ఇది కోతకి ఏం రాలేదు సార్, ఇప్పుడు వస్తుందా? శివరాత్రి దగ్గర మన ఇది పంటల కోత అయినాక అది వస్తుంది సార్, ఇది ఇప్పుడే రాదు కదా. ఎన్ని ఎకరాలు వేసినావు? మొత్తం 4 ఎకరాలు, టోటల్ 4 ఎకరాల పొలం సార్. మొత్తం 8 ఇది పోయింది, అది పోయింది, నా ఇంకా 9 మేకలు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయినాయి, ఏం మిగిలేదు. 43 మేకలకి వెళ్ళి 32 మిగిలినాయి. పరిస్థితి ఘోరం ఉంది సార్. చెట్లు కూలినాయి ఆడ? ఈ ఇల్లు లేకపోతే సార్ ఈ 2 ఇల్లు లేస్తుంది. ఏది? ఈ చెట్టు ఆగబడి ఆగింది. కొట్టం ఉండే సార్, ఇది మంచి కొట్టం ఉండే. ఇది కొట్టమా? కొట్టం ఉండే, ఎగిరిపోయింది. పక్క వాళ్ళు బరి కూడా చచ్చిపోయింది. నిన్న ట్రాక్టర్ మీద గురి చేసి ఆగల వారేసినాం. వీళ్ళ బర్రె చచ్చిపోయింది? బర్రె చచ్చిపోయింది సార్. ఎవరు మీదేనా? మా వాళ్ళు. ఓకే మెగా సూర్య. సో ఈ కొట్టుకొచ్చిన చెట్టు ఇది. ఏది ఇదా?